మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నారాయణాయ నమః. ఈ యొక్క మహాలయ పక్షముల్లో విశేషంగా పితృదేవతలని ఆరాధన చేయటానికి మనకి పురాణ ఇతిహాసాలు చాలా విధానాలుగా చెప్పింది. కర్ణుడు ఎన్ని దానాలు చేసినప్పటికీ, ఎంత ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపినప్పటికీ, కర్ణుడికి గుక్కెడు తిలోదకాలు వదలటానికి ఎవరూ లేనప్పుడు, తాను చేసినటువంటి పుణ్యము కూడా ఎక్కడా కనిపించనప్పుడు పునః మళ్ళీ భూలోకానికి వచ్చి ఈ పక్షము రోజులు అంటే భాద్రపద కృష్ణ ప్రతిపత్తి నుంచి అమావాస్య వరకు విరివిగా అన్నదానాలన్నీ చేసి చలివేంద్రాలను పెట్టి పుణ్యాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొందాడు అని మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇక్కడ చాలామంది కలియుగంలో మానవులకి ఏదో ఒక తెలియనటువంటి దుర్భిక్షముతో జీవనాన్ని గడుపుతూ ఉంటారు. చాలామంది పెళ్లి చేసుకుని ఉంటారు, కొంతమంది వివాహం కాకుండా కూడా ఉంటారు. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు అసంతృప్తిగా ఉండటం, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఏదో ఒక చికాకు, పుట్టినటువంటి సంతానము సరిగ్గా లేకపోవటం, సంపద బాగానే ఉంటుంది కానీ ఆనందము లేకపోవటం, అలాగే ప్రమాదవశాత్తు కుటుంబంలో 14 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు కానీ, 16 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు కానీ, 20 సంవత్సరాల లోపల సంతతి ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉండటం, ఆడపిల్లలకి పెళ్లి కాకపోవటం, పురుషులకి వివాహ సంబంధాలు దగ్గర దాకా వచ్చి కళ్యాణము జరుగుతుంది అనుకునే సమయంలో క్యాన్సిల్ అవ్వటం, ఉద్యోగములో సడన్గా ఒత్తిడి పెరిగిపోవటం, మారాలి అనేటువంటి ఒక చంచల స్వభావం రావటం, మారే అవకాశం లేకపోవటం, విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు పరస్త్రీ వ్యామోహంలో పడటం, డబ్బు వ్యామోహంలో పడటం, అలాగే అనవసరమైనటువంటి కార్యకలాపాలపైన దృష్టిని సాగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కలియుగములో కలిపురుషుడు కల్పించేటువంటి ప్రమాద లక్షణాలు. ఇవి పితృదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కలి కదండి, అందరినీ అలాగే చూడొచ్చు కదా, అందరినీ చూడడు. కొంతమందిని మాత్రమే క్రూర దృష్టితో చూసి వాళ్ళ పతనానికి కారణమవుతాడు. కలిపురుషుడు యొక్క దృష్టి మన మీద పడకూడదన్నా, అలాగే ఈ యొక్క కలియుగములో మనము ధర్మబద్ధంగా నడుచుకోవాలనుకున్నా, సజావంగా జీవనం సాగాలనుకున్నా, సుఖశాంతులతో ఉండాలనుకున్నా, ఆరోగ్యము చక్కగా ఉండాలనుకున్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలనుకున్నా, అలాగే పితృదేవతలు తరచూ కల్లోకి వస్తూ ఉంటారండి, వాళ్ళకేదో అప్రశాంతత ఉన్నది అనుకున్నటువంటి వాళ్ళు ఈ గురువారము జరిగేటువంటి గురు పుష్యమి ద్వాదశి రోజు 18వ తారీఖు సెప్టెంబర్ 18 జరిగేటువంటి సామూహిక నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా మీరు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే సంతానం కలగట్లేదు, అబార్షన్లు బాగా అవుతున్నాయి, తరచూ ఏదో ఒక సమస్య, ఏదో ఒక చికాకు, డబ్బు బాగా ఆరోగ్యానికి ఖర్చు అవుతోంది, ప్రతిదీ మాకు చేస్తున్నాము కానీ ఫలితం లేదు అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క సామూహిక నారాయణ బలి కార్యక్రమాన్ని చేయించుకోండి. దీనికి కావాల్సిందల్లా మీ గోత్రము, మీ ఇంటి పేరుతో సహా ప్రస్తుతము ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే మీ ఇంటి పేరుతో ఉన్నటువంటి పురుషులలో పెద్దవాళ్ళు, వాళ్ళ పేరుతో ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తే తప్పనిసరిగా మీ పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారు. మనకి వివాహంలో కూడా పితృదేవతలని స్మరణ చేసుకుంటారు. అలాగే ఈ పక్షములో కూడా మనం ఏ శుభకార్యము చేసినా మన పితృదేవతలు ఉన్నారు కాబట్టే, వారి నుంచి మనము వచ్చాము కాబట్టి వారిని స్మరణ చెయ్యాలి. అందున మహాలయ పక్షాలు చాలా విశేషంగా చెప్పింది. ఇప్పుడు చేసినటువంటి పితృదేవతల ఆరాధన 1000 ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు చేసినటువంటి గోగ్రాస సేవ, ఆవుకి
ఒక గ్రాసాన్ని మనం సమర్పణ చేయండి, 1000 ఫలితం. అలాగే అన్నదానము చేయండి. ఎవరైతే అన్నదానమో వాళ్ళ పేరుతో ఇప్పుడు చేయిస్తారో వారు మరణించిన తర్వాత తప్పకుండా విష్ణులోకానికి వెళతారు. తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందామండి అని మనం అనకూడదండి. అవకాశం పదే పదే మనకి రాదు. మనకి ఈ మధ్యకాలములో సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మనం అనేకము సులభంగా తెలుసుకుంటున్నాం, కానీ ఆచరణ చేయట్ల. ఏది మనకి కన్వీనియన్స్గా ఉంటుందో, ఏది మనకి కనువింపుగా ఉంటుందో, ఎక్కడైతే మనకి గొప్పగా వాళ్ళని మనం కీర్తింపబడతామో అటువంటి పనులను చేస్తున్నాం. ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు. అటువంటి చెడ్డ పూజలకి మన మనసు అంగీకృతమవుతుంది తప్ప మన కోసమై, మన పితృదేవతల కోసమై, మన బాగు కోసమై ధర్మబద్ధమైనటువంటి పూజలని మనం ఆచరణ చేయట్లేదు. చేయండి. సామూహిక నారాయణ పితృయజ్ఞంలో పాల్గొని మీ పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించండి. ఇతర వివరాలకి కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకోగలరు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.